నా పేరు మస్తాన్ బి అండి. మాది ఎన్టీఆర్ కాలనీ. అతని పేరు వచ్చేసి అత్తర్ నాగూర్ వలి. అతను హనుమాన్ నగర్ 2వ లైన్ లో ఉంటాడు. 6 ఏళ్ల నుంచి నా వెనకాల పడ్డం చేయడం అలా చేస్తున్నాడండి. పెద్దలు పెళ్లి చేసుకొని చేస్తామని మా ఇంట్లో వాళ్ళు చెప్తే, పెద్దలు అంగీకారం లేకుండా చేసుకుంటామంటే అందుకు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ ఒప్పుకోలేదని ఒక వారం ఆగి మా ఇంటి మీద దాడి చేశాడండి. నన్ను బలవంతంగా వెళ్దాం రా, ఒప్పుకోకపోయినా అన్నా కూడా నేను పెద్దోళ్ళని చెప్పకుండా రానని చెప్పాను. దానికి ప్రతీకారం మా ఇంటి మీదకి వచ్చి అర్ధరాత్రి 12:30కి మా ఇంటి మీద వచ్చి దాడి చేశాడు. దాడి చేస్తే తిరిగి గాయాలయ్యాయి మా అమ్మకి నాకు. అవ్వడం వల్ల మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. కేసు పెడదామని వస్తే గొల్ల బ్రహ్మనాయుడు గారికి ఫోన్ చేసి వాళ్ళ కేసు తీసుకోవద్దని చెప్పాడు. అందువలన మాకు పోలీసులు కేసు తీసుకోలేదండి. అక్కడి నుంచి ఇక్కడ వచ్చామండి, మళ్ళీ జనరల్ హాస్పిటల్ వినుకొండ. ఇక్కడికి వచ్చినా కూడా మాకు కనీసం ఒక ఇంజెక్షన్ గాని అట్లా ఇవ్వకుండా చేసి ఒక 50 మందిని బయట కాపలా పెట్టాడండి. ఏంటి మా కేసు లేకుండా చేస్తున్నాడంటే, ఇది నా ప్రభుత్వము, నేను కేసు తీసుకోలేవను, మీ చేతనైంది మీరు చేసుకోండి, నేను ఇంతే చేస్తాను, మీరు దిక్కులేని వాళ్ళు, మేమెక్కడ మీరెక్కడ అని చెప్పారు. చెప్పడం వల్ల ఒక బ్లాక్ మెయిల్, దుస్తులు లేకుండా నాకు ఇట్లా ఫోటోలు చేస్తుంటే ఆ బ్లాక్ మెయిల్ కి నేను ఇంట్లో చెప్పుకోలేకపోయానండి. అట్లా చేస్తుంటే ఆ విషయంలో ఏంటి ఇట్లా ఫోటోలు తీస్తున్నామంటే నీ మీద యాసిడ్ పోస్తాను ఇంట్లో వాళ్ళకి చెప్తే అని చెప్పాడు. ఆ బ్లాక్ మెయిల్ వల్ల నాకు ఇట్లా ప్రెగ్నెన్సీ రావడం జరిగితే 2 సార్లు టాబ్లెట్లు వేసి పోగొట్టాడండి. పోగొడితే ఏంటబ్బా ఇట్లా చేస్తున్నాము, అసలుకే మాకు మా నాన్న లేడు, మేము లేని వాళ్ళు, నన్ను నమ్మించి మోసం చేశావు, మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు, మేమంతంత మాత్రపు వాళ్ళమే అంటే 2 సార్లు టాబ్లెట్లు వేస్తే పోయిందండి గర్భము. 3 నెలలది ఒకటి, 2 నెలలది ఒకటి. అది అట్లా పోవడం వల్ల మళ్ళీ వచ్చి నేను వాళ్ళ నాన్నకి కూడా చేశానండి ఫోన్. వాళ్ళ నాన్న పేరు ఖాదర్ మస్తాన్. వాళ్ళ నాన్నకి తెలియజెప్పాను ఫోన్ చేసి, ఏంటండి అంకుల్ ఇట్లా మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు, కరెక్ట్ కాదు అంకుల్, మీకు ఆడపిల్లలు ఉన్నారంటే ఆయన నుండి అమ్మ బయట చెప్పుకోమాకు, మేము పలుకుబడి వాళ్ళము, మా పరువు పోయిద్దని వాళ్ళ నాన్న చెప్పడం జరిగిందండి. ఏంటబ్బాయి మళ్ళీ ఇట్లా చేస్తున్నావు, నన్ను ఎవరు చేసుకుంటారు పెళ్లి, అందరిలో నా పరువు పోయింది, నన్ను ఎవరైనా చేసుకుంటారా ఏందని అడిగితే, ఎవరికైనా చెప్తే యాసిడ్ పోస్తాను, నేనైతే చేసుకోను అన్నాడు. ఇప్పుడు కొమ్మలపాడు అనే ఊర్లో డేట్స్ ఎంగేజ్మెంట్స్ అయిపోయిందండి. డేట్స్ అయి పెట్టుకుంటే నన్ను ఇట్లా చేసావు ఏంటని ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగితే, నన్ను మా వదిన్ని మా ఇంట్లో వాళ్ళని ఇద్దరిని నలుగురిని కలిసి కాళ్ళతో కొట్టారండి. వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొట్టారండి. మాకు న్యాయం చేయాలి సార్. ఇట్లాంటి వాళ్ళు ఆడపిల్లల్ని ఎవరిని చేయకుండా, ఇట్లా ఎదటో వాళ్ళ ఆడపిల్లలకి చేయకుండా న్యాయం చేయాలి. వేరే వాళ్ళకి ఎవరు ఇట్లా బలి కాకూడదు సార్. మేము లేని వాళ్ళం కాబట్టి మాకు ఎక్కడ కూడా చల్లనివ్వట్లేదు, ఎక్కడ కూడా న్యాయం చేయట్లేదు, ఎవరికి చెప్పుకోవాలి కూడా తెలియట్లేదు సార్. ఒకసారి సూసైడ్ కూడా చేసుకున్నాను సార్ 2 ఏళ్ల కింద. బాలాజీ హాస్పిటల్లోనే నన్ను కక్కిచ్చారు, ర్యాట్ పాయిజన్ తాగాను. ఇప్పుడు అదే పరిస్థితి నాకు వచ్చిందండి. అంతకంటే నేనేం చేయలేదండి. న్యాయం చేయకపోతే దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. అతన్ని శిక్షించి అతను ఇట్లాంటి వాళ్ళని ఎవరికి అన్యాయం చేయకూడదని నేను కోరుతున్నాను సార్ గవర్నమెంట్ ద్వారా. ఇక్కడున్న ఆంజనేయులు గారు, ఎమ్మెల్యే గారు, లోకేష్ అన్నయ్య గారు, ముఖ్యమంత్రి గారు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇలా చాలా మంది ఆడపిల్లలు బలవుతున్నారు సార్. దయచేసి ఇలాంటి కేసు మీరు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఏది జరగకపోతే ఇంతమందిలో అల్లరైనందుకు నేను ఉంటాను, ఇట్లా మళ్ళీ నేను బతకలేను సార్. అందరిలో నేను తలెత్తుకొని తిరగలేను సార్. మా కుటుంబం ఆత్మహత్య చేసుకునింది సార్. దయచేసి న్యాయం చేయాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాను.